బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు తిరుమలలో పర్యటించారు. మనవడు నారా దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలు వడ్డించారు. అనంతరం చంద్రబాబు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిదని తెలిపారు. సమాజ హితం కోసం అందరూ పనిచేయాలని సీఎం అన్నారు. లాజికల్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క 7 కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. నేను ఈరోజు పోరాడడం కాదు. ఒకసారి అసెంబ్లీలో ఇదే మరిగా 7 కొండల్ని 5 కొండలంటే ఎక్కడికి పోయినాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాడి అక్కడి నుంచి నేను వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడానికి పాదయాత్రతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నాను. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మునుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను, వస్తా ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. నేను ఏ తప్పు చేయలేదు. ప్రజాహితం కోసం పనిచేశాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. దాని మీద ఖర్చు కడితే వెంకటేశ్వర ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది అలిపేట దగ్గర ఎంట్రన్స్లోనే. అయితే ఆ రోజు అదొక మిరాకిల్. నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉందని తలుచుకుంటే, నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా బ్రతికాం, కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా దెబ్బలు తగిలాయి. నేనున్నాను, కృష్ణమూర్తి ఉన్నాడు, గోపాలకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నాం. అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బాగా నీతులు చెప్పారని హరీష్ రావు అన్నారు. గత ఏడాది బడ్జెట్ తో పోలిస్తే అధికార పార్టీపై ఫైర్ అయ్యారు. గత ఏడాది అంచనాలు పెంచి చూపించారని, ఇప్పుడు బడ్జెట్ అంచనాలను తగ్గించారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఆయన నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్న నాడు ఇదే పార్టీ ఎల్ఆర్ఎస్ వద్దని ఆర్భాటం చేసిందని, అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజల ముక్కుపిండి పైకం వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రిఫార్మ్స్ అంటే ఈ కాంగ్రెస్ది ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న కోడ్ చెప్తాను అధ్యక్ష. ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్, దెన్ దే రిఫార్మ్ దేర్ ప్రామిసెస్. అధ్యక్ష, పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పిందో కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష. ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు, ఎన్నికలయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు.
సింపుల్గా స్ట్రైట్గా చెప్పాలంటే అధ్యక్ష, ఎన్నికల ముందు ఏమన్నారు? ఎల్ఆర్ఎస్ వద్దు, నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు. రెండవది అధ్యక్ష, ఆనాడు బట్టి గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపసిస్తాము అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష? ఇంకా 14,000 లాక్కుంటాం, ఈ 16,000 ఇచ్చుడు లేదు కానీ ఇంకా 14,000 లాక్కుంటామని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇలా తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వ భూములు అమ్మితే, నిరర్ధకమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు, ఇది పెద్దలిచ్చిన ఆస్తి, రేపు బొందబెట్టడానికి జాగుండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు. ఇవాళ ఏమంటున్నారు? బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. ఇవాళ 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష. అంటే ప్రామిస్ రిఫార్మ్స్ అంటే ఈ కాంగ్రెస్ ది ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడిగా సాగుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతితో వాగ్వాదం సరైంది కాదని బట్టి అన్నారు. హరీష్ రావు బుద్ధి మాంద్యం ఉందని మాట్లాడుతున్నారని చెప్పారు. విఘ్నులైతే స్పీకర్ చెప్పింది విని ఉపసంహరించుకున్నట్లు చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష. శాసనసభ వ్యవహారాలు కూడా చూశారు. వారు మాట్లాడుతూ ఉంటే నేను పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటా ఉన్నాను. వారు బడ్జెట్ మీద, సరే గత బడ్జెట్ మీద చెప్తా ఉన్నారు, ఇప్పుడు బడ్జెట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. రెండింటి మీద మీరు అనలైజ్ చెప్తా ఉంటే మేము రాసుకొని సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఆ చెప్పే విషయం వదిలేసి పొలిటికల్గా స్లోగన్స్ చెప్పించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారనేది మీ ఉపన్యాసం ద్వారా అర్థమవుతా ఉంది. దాని పరిధి కూడా దాటి మీరు ముఖ్యమంత్రి గారు సభానాయకుడి గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు, అజ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష? ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని, లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు. ఇది కరెక్టేనా? మీరు మాట్లాడే మాటలు సభానాయకుడిని పట్టుకొని. అట్లాగే సరే సభాపతి గారు సభా విలువల్ని పెంపొందించాలని, మనం మాట్లాడే చర్చలు కూడా ఉందాగా పార్లమెంటేరియన్ లాంగ్వేజ్లో ఉండాలని వారు చాలా మంచిగా మీకు సలహా ఇస్తూ ఉన్నారు. బుద్ధిమాంద్యం, మీకు బుద్ధిమాంద్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. రైట్, మీరు కనీసం నిజంగా విఘ్నులైతే స్పీకర్ గారు సభాపతి గారు చెప్పిన దాన్ని విని బుద్ధిమాన్యం అన్న మాట పొరపాటు అయిపోయింది, నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి వారి ప్రసంగం చెప్పాలి. కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను, వారేమన్నారు, వారు మాట్లాడేటప్పుడు మీరు చెప్పలేదు, ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మన వారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారో ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరెళ్తా ఉన్నారు అధ్యక్షరావు గారు. విశాఖలో హైకోర్టు బెంచ్ వస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని లాయర్ ఉమా మహేశ్వరరావు అన్నారు. విజయవాడ వెళ్లి హైకోర్టులో పీల్ వేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని అని ఆయన తెలిపారు. విశాఖలో బెంచ్ ఏర్పాటు చేసే సమయంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని చెప్పారు. విశాఖలో బెంచ్ ఏర్పాటు చేస్తే కేసులు కూడా త్వరగా పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. హైకోర్టు లాయర్ ఉమా మహేశ్వరరావుతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. 1956 నుంచి నినాదం వినిపిస్తుంది.
చాలా లాయర్స్ అయితే మాత్రం చాలా పోరాటాలు అయితే చేశారని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే లాయర్స్ అసోసియేషన్ విజయవాడ వెళ్ళి హైకోర్టు జడ్జికి కూడా మెమోరాండం ఇచ్చారు. విశాఖకి హైకోర్టు బెంచ్ కావాలని చెప్పేసి దానిపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మనతో పాటు హైకోర్టు లాయర్ ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. అదే విశాఖకి హైకోర్టు బెంచ్ రావాలని చెప్పి చాలా ఏళ్ళ నుంచి కలగానే మిగిలిపోయింది. ఈ మధ్యకాలంలో అడుగులు పడుతున్నట్టు కూడా మనకి పరిస్థితి కనబడుతుంది. విశాఖకి హైకోర్టు బెంచ్ వస్తే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో కొంచెం చెప్పండి. నిజమేనండి, ఇది ఒక మంచి స్వప్నం. ఎప్పటి నుంచి దశాబ్దాల కళ ఇది. విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ అనేది ఒక దశాబ్దాల కళ. ఎందుకంటే చాలా కాలంగా చాలా కేసులకి పరిష్కారం నోచుకోకుండా, ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, ముఖ్యంగా ఈ ఏరియాస్ నుంచి సరైన అవకాశాలు లేక చాలా కేసులు మరుగున పడిపోతున్నాయి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకని అటు క్లయింట్ సైడ్ నుంచి కానీ ఇటు అడ్వకేట్ సైడ్ అడ్వకేట్స్ రిప్రజెంటేషన్ ఇక్కడ నుంచి చాలా తక్కువగా ఉందండి, నేను అబ్జర్వ్ చేసినంత వరకు. ఎందుకంటే హైకోర్టుకు రావాలి అంటే హైకోర్టు అమరావతిలో ఉంటుంది. హైకోర్టు అమరావతి నేలపాడు ఈజ్ 25 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ విజయవాడ నుంచి. ఒక్క కేసు ఫైల్ చేయాలంటే ఇక్కడ ఫైలు ముఖ్యంగా విశాఖపట్నంలో తయారు చేసుకొని చాలా కష్టపడి అక్కడికి వెళ్ళి ఫైలింగ్ చేశాక అది స్క్రూటినీకి వెళ్తుంది. ఎక్కడ ఎంత స్ట్రెచ్ ప్రయాణం చేయాలి అంటే విజయవాడలో ఏదో లాడ్జిలో దిగాలి. ఒక అడ్వకేట్ వెళ్తే విజయవాడలో ఏదో లాడ్జిలో దిగాలి. దానికి రెంట్ పే చేయాలి. ఒకరోజు మినిమం 7,000 to 8,000 రూపీస్ స్పెండ్ చేయాలి తను ఉండడానికి, స్టే చేయడానికి, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్కి, వీటికి. అయితే అలా కాకుండా బెంచ్ అదే ఫైలింగ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్. అది ఫైలింగ్ ఒక కేసు ఇలా పెట్టేస్తే వెంటనే అయిపోదు. దానికి స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ అయిన తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్సు, అదర్ రిజిస్ట్రార్సు ఆ లెవెల్లో స్క్రూటినీ అయిన తర్వాత అది పాస్ ఆన్ అయ్యి బెంచ్కి రావడానికి కనీసం ఒక 3 or 4 days టైం తీసుకుంటుంది. ఈ విడిన అడ్వకేట్ అక్కడ ఉండలేరు, వెనక్కి రాలేరు. సో ఒక వీక్లో 5 days వర్కింగ్ డేస్ అయితే ఈ 5 days కూడా కేవలం ఆయనకి ఫైలింగ్ అండ్ అటెండెన్స్తోనే మొత్తం ఎక్స్పెండిచర్ సరిపోతుంది. ఒక అడ్వకేట్కి అయ్యే ఖర్చు కనీసం 35,000. సో ఒక కేసు ఫైల్ చేయడానికి ఒక అడ్వకేట్ కనీసం 25,000 నుంచి 35,000 ఖర్చు పెడితే ఒక క్లయింట్ నుంచి ఎక్కడ ఇంత డిమాండ్ చేసి చేయగలరు? అసలు క్లయింట్ బేర్ చేయగలరా? బేర్ చేయలేరు కదా. ఇది వెరీ ఎక్స్పెన్సివ్ ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే న్యాయం చేరువలో లేదు. అనుకున్నంత ఈజీగా అంత చేరువలో న్యాయం అయితే లేదు. అందుకని సత్వర న్యాయం కావాలి అంటే న్యాయం ఇమీడియట్గా నాకు ఇక్కడ జస్టిస్ జరగాలి, నేను ఇమీడియట్గా నా కేసు నాకు డిస్పోజ్ అవ్వాలి, ఇక్కడ నాకు ఒక మంచి జడ్జిమెంట్ వస్తుంది, నాకు ఫేవర్గా వస్తుంది అని కాంక్షించే క్లయింట్స్ నుంచి, అడ్వకేట్స్ నుంచి వస్తున్న చిరకాల డిమాండ్ కాదు, ఇట్స్ ఎ డిజైర్, కోరిక. ఆ కోరికని చాలా కాలం నుంచి సుప్రీంకోర్టు ముందు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఏపీ బార్ కౌన్సిల్, ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదర్ స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరి ముందు ఈ రిప్రజెంటేషన్ ఎప్పటి నుంచో పెడుతున్నారు. బట్ అదైతే ఒక స్వప్నంలాగే మిగిలిపోయింది తప్పిస్తే ఒక బెంచ్ ఏర్పాటు చేయడం అనేది ఇంతవరకు జరగలేదు. బెంచ్ జరిగితే మా బెంచ్ ఏర్పాటు అయితే ప్రాబ్లం ఏంటంటే బేసికల్గా పబ్లిక్కి చాలా రీచ్లో ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. అది ముఖ్యంగా. సెకండ్ థింగ్, నంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా వరకు తగ్గుతాయి. 4-5 డిస్ట్రిక్ట్సే కాబట్టి వర్క్ కూడా తగ్గుతుంది. వర్క్ చాలా సత్వరంగా పరిష్కారం కూడా దొరుకుతుంది. అందుకని నేను అనుకుంటాను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే కనుక తప్పనిసరిగా ఒక బెంచ్, ఒక సర్వీస్ బెంచ్ ఉండాలి, నాన్ సర్వీస్ బెంచ్ రెండు ఉండాలి. సర్వీసెస్ బెంచ్, నాన్ సర్వీసెస్ బెంచ్ ఉంటే కనుక చాలా ఫాస్ట్గా క్లోజ్ అవుతాయండి కేసెస్, చాలా ఫాస్ట్గా క్లోజ్ అవుతాయి. ఎందుకంటే మనకున్న ఈ పరిమితమైన జిల్లాల్లో వాల్యూమ్ ఆఫ్ వర్క్ చాలా తక్కువ ఉంటుంది. తక్కువ అంటే మరీ తక్కువ అని కాదు, అంటే డిస్పోజబుల్గా ఉంటుంది. అనుకున్నది మరీ వెనక్కి కేసెస్ వెళ్ళిపోకుండా ఫాస్ట్గా డిస్పోజ్ అవుతాయి. అది. థ్యాంక్ యూ సార్.
ఇది ఉమేశ్వరరావు గారు చెప్తున్న పరిస్థితి. ఏదైతే హైకోర్టు బెంచ్ విశాఖ రావడం వల్ల ప్రజలతో పాటు మాకు కూడా లాయర్లకు కూడా శ్రమ తగ్గుతుంది. శ్రమ తగ్గడం వల్ల ఏదైతే ఆదాయం కూడా అంటే ఏదైతే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కూడా తగ్గే పరిస్థితి కనబడుతుంది. అలాగే నెక్స్ట్ ఏదైతే ఉందో కేసులు సంఖ్య ఈ 4 జిల్లాల పరిధిలో ఉంటుంది కాబట్టి కేసుల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంటుంది. న్యాయం కూడా సత్వరమే జరిగే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 Sides TV, విశాఖపట్నం. శ్రీ సత్యసాయి జిల్లా కాద్రి నరసింహుడి రథోత్సవం ఘనంగా సాగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా నరసింహుడికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. తదనంతరం ఆలయ వీధుల్లో స్వామివారు విహరించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదిన దినోత్సవం వేడుకలు ఘనంగా జరిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఈటెలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో అభివృద్ధి పనులను చేపట్టారు. గాంధీనగర్ ఆఫీసర్స్ కాలనీలో 1,15,00,000 వ్యయంతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే గణేష్, కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టితో కలిసి ప్రారంభించారు. పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీనిచ్చారు. మంచినీటి సమస్యను పూర్తి చేస్తామన్నారు. త్వరలో కంటోన్మెంట్ బోర్డుతో పాటు మెట్రో వాటర్ వర్క్స్ తో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి త్వరలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంటోన్మెంట్ అధికారులతో, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో, జిల్లా కలెక్టర్ గారి దగ్గర నేను సమీక్ష జరిపి త్రాగునీటి సమస్యలు తీసుకోవాల్సిన తీసుకుంటాం. అదేగాక భవిష్యత్తులో ఈ నియోజకవర్గ అభివృద్ధికి కొన్ని నిధులు కావాలని అడిగినారు. 5 కోట్ల రూపాయల నిధులను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు శాంక్షన్ చేస్తా ఉన్నాం. అది త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించి ఇతరత్ర అత్యవసర పనులకు వాడుకొని ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఈ యొక్క ఎండాకాలంలో ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతూ, తప్పకుండా భవిష్యత్తుకు సంబంధించి కంటోన్మెంట్ నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధి, కంటోన్మెంట్ పరిధిలో సమస్యలు నలగకుండా గౌరవ శాసనసభ్యుడు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేసి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోతామనే మాట. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఈ నెల 23న మెగా ఆర్యవైశ్య వధూవరుల ఉచిత పరిచయ వేదిక నిర్వహిస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచచెర్ల వెంకట్రావు పిలుపునిచ్చారు. చాకలిపాలెంలోని కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పరిచయ వేదిక సావనీర్ పుస్తకాలను తాటిపాకలో విడుదల చేశారు. ఇది వాట్సాప్ గ్రూపుల ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా ఏపీ స్టేట్లోని అన్ని జిల్లాలకి స్ప్రెడ్ అయ్యి మొత్తం 23 జిల్లాల నుంచి కూడా మాకు బయోడేటాలు రావడం జరిగింది. సుమారు 650 బయోడేటాలు మేము స్వీకరించాం. అదేవిధంగా మేము 500 ఇది స్టాప్ చేద్దాం అనుకుని డిసైడ్ అయిన తర్వాత రకరకాల కారణాల వల్ల, ఒత్తిడి వల్ల 650 దాకా మేము తీసుకెళ్ళి ఇది స్టాప్ చేసామండి. కానీ ఇక మీదట మెగా ఇంకొకటి మేము త్వరలో కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు కంపల్సరీ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. వచ్చిన ప్రతి పార్టిసిపెంట్కి, వరుడు వధువు హాజరైన ప్రతి పార్టిసిపెంట్కి కూడా సుమారు 1,500 రూపాయలు విలువ చేసే గిఫ్ట్లు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తి సేవాభావంతో ఫ్రీగా చేస్తున్న మెగా కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, దీనికి మా వధూవరుల పరిచయ వేదిక చైర్మన్ గ్రంథి గణేష్ గుప్తా గారు సారథ్యంలో ఒక 8 మంది టీమ్గా ఏర్పడి చాలా అద్భుతంగా
650 బయోడేటాలు రావడానికి కృషి చేశారు. వాళ్ళకి ఈ మీడియా తరఫున మీడియా సమక్షంలో నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా మహిళా సంఘం, మా సెక్రటరీ గారు, మా ట్రెజరర్ గారు, మా టీం అందరూ కూడా చాలా విశేష కృషి చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి వారు ఎంతో సహకారాలు అందిస్తున్నారు. నాకు ఆర్య వయసులో వధువరులకు త్వరగా పెళ్ళిళ్ళు కుదరట్లేదు, రకరకాల కోరికలు ఎక్కువైపోయి దాన్ని తగ్గించడానికి ఏం చేద్దామని ఆలోచించిన సమయంలో మా జిల్లా సంఘం అధ్యక్షులు బాబీ గారు మాట్లాడుతుంటే ఒకసారి ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ వధువరుల పరిచయ వేదిక ఏర్పాటు చేద్దామని అనుకున్నామండి. అనుకున్న సమయంలో ఓన్లీ ఉత్తరాంధ్ర జిల్లాలో పెడదామని మొదలుపెట్టిన ఈ కార్యక్రమం సుమారు 5 రాష్ట్రాల నుంచి వస్తున్నారండి మా ఆర్యవైశ్యులు. ఒరిస్సా నుంచి మాకు బయోడేటాలు వచ్చినాయి. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక నుంచి కూడా వచ్చినాయండి. వాళ్ళందరూ కూడా ఈ 23వ తారీఖు జరిగే వధువరుల పరిచయ వేదిక విచ్చేస్తున్నారు. ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ అవకాశం కలుగుతుందని ముందే తెలియజేస్తున్నాము. దయచేసి మిగతా వాళ్ళు రాకండి, ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు పడతారు. 650 మందికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ముందు రోజు అకామిడేషన్ కూడా కల్పించాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వరకు మాత్రమే. అందువల్ల ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కేవలం రిజిస్ట్రేషన్లు చేసుకున్న మెదక్ జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన కల్పించారు. ముందస్తు చర్యల్లో భాగంగా విపత్తు, సంసిద్ధత అనే అంశాలపై ఆపద మిత్ర వాలంటీర్లు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజు సూచించారు. జిల్లాలో 200 మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకి అది ఏ విధమైన బాధ ఉంటుంది డిజాస్టర్ అయినప్పుడు అనేది మనకు తెలియదు. సో ఆ డిజాస్టర్ అనేది బాడీ అంటే ఒక ఫింగరే లోపల ఒతకపోతుంది కడ్డీల మధ్యలో, దాన్ని గుంజుకొని రాలేదు. మన దగ్గర కట్టర్లు, స్ప్రెడర్స్ అని ఉంటాయి, బ్యాటరీ ఆపరేటెడ్. వాటిని అంటే దాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఈ వేలు ఇంజూర్ అయిన ఈ వేలు కూడా బయటకు వచ్చేస్తే మనం సేఫ్గా బయటికి రావచ్చు. అట్లా ఇంకోటి కాంక్రీట్, ఏదైనా బిల్డింగ్ కొలాప్స్ అయితే కాంక్రీట్ కట్టర్స్, ఇవన్నీ కూడా మన వెహికల్. ఎందుకంటే దీనికి సంబంధించిన సందర్భం ఏంటంటే ఈ డిజాస్టర్ టైంలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. జీవితంలో 10వ తరగతి మెమో ఎంతో కీలకమైందని ఆయన తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 10వ తరగతి మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు పరీక్ష రాస్తున్న పిల్లలు 853 మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు. ఇందులో 432 మంది అమ్మాయిలు రాస్తూ ఉన్నారు, 421 మంది అబ్బాయిలు రాస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ అన్న మన శాసనసభ్యులు, మన మంత్రివర్యులు వారి ఆలోచనతో ఈ 4 సెంటర్లలో రాసే అబ్బాయిలకు అమ్మాయిలకు వారు పెన్నులు పంపించారు, బిస్కెట్లు కూడా ఇవ్వాలని ఆలోచన చేశారు. కానీ సెంటర్లలో అలో లేదు, ఎందుకంటే గవర్నమెంట్ అట్లా ఆలోచించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,09,443 మంది పరీక్ష రాస్తూ ఉన్నారు. కాబట్టి మన దగ్గర రాసే పిల్లలను అందరూ పాస్ కావాలి. ఇంగ్లీష్ మీడియం రాస్తా మంత్రివర్యులు, బీసీ సంక్షేమ శాఖ మరియు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యం లోపల ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు వందనాలు. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి పొన్నం ప్రభాకర్ గారి తరపున మేము తెలియజేస్తున్నాం. నిజంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక పట్టుదలతో, నిరంతర శ్రమతో విద్యార్థులు మరి ప్రశ్నలను సమగ్రంగా పరిశీలించి దానికి సరైన రీతి లోపల సమాధానాలు రాసి అదేవిధంగా మరి వాళ్ళు ఉత్తమ శ్రేణి లోపల ఉత్తీర్ణులు కావాలి. అడ్వాన్స్గానే నిన్న మంత్రివర్యులు మన పొన్నం ప్రభాకర్ అన్న గారు ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది. అందులో మన హుస్నాబాదు మంచి పేరు తీసుకురావాలి, మొదటి స్థానంలో హుస్నాబాదు పేరు నింపాలని హుస్నాబాదు రాసే ఎస్ఎస్సి పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది. ఆయన ఆదర్శ మేరకు ఇవాళ పిల్లలందరికీ ఒక పెన్ను, ఆ పెన్ను మంత్రి గారు ఇచ్చిన పెన్నుతోని రాయాలని
హుస్నాబాద్కు పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులకు వాళ్ళు చదువుతున్న స్కూల్ కూడా పేరు తీసుకురావాలని పిల్లలు ఒక 1 ఇయర్ నుండి చదివిన చదువు ఒక వారం రోజులు ఎగ్జామ్ ఉంటుంది. ఏ టెన్షన్ కాకుండా ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఏ టెన్షన్ పిల్లలు పెట్టకుండా మంచి ప్రశాంతంగా మెదడుతో ఉండి ప్రశాంతంగా చదువుకొని ఎగ్జామ్ రాయాలి, బాగా రాయాలి. ఎస్ఎస్ ఎగ్జామ్ ఫస్ట్ టైం 253. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెంకటేశ్వర బదిరా పాఠశాల ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 4 సైడ్స్ టీవీ కథనంతో టీటీడీ అధికారులు ఆయన చర్యలు తీసుకుంటున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బదిరా పాఠశాలలో పద్మనాభరాజు ప్రిన్సిపల్ గా ఉన్నారు. ఆయనపై ఓ సిబ్బంది మహిళ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించింది. దీంతో అధికారులు స్పందించి పాఠశాలకు విచ్చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలను టీటీడీ ఈవోకి వెల్లడించారు. ఇబ్బందుల గురించి పరిశీలించడం కోసం రావడం జరిగింది. ఇద్దరు కూడా ఒకవైపు ప్రిన్సిపాల్ గారు, ఒకవైపు స్టాఫ్ గొడవ పడుతూ ఉన్నారు. కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. దీని గురించి ఎంక్వైరీ చేయడం కోసం వచ్చాను. స్టాఫ్ సమస్యలన్నీ విన్నాను. ప్రిన్సిపాల్ గారు కూడా ఏదో చెప్తా ఉన్నారు. ఆయన ఇన్ఛార్జే కాబట్టి అంత ప్రాబ్లం లేదు. మీ సిబ్బంది యొక్క సమస్యలని తప్పకుండా ఈఓ గారితో చర్చించి పరిష్కరిస్తాను. వచ్చింది తప్పకుండా వాళ్ళని అడగండి పెట్టారా లేదా అనేది. ప్రిన్సిపల్ గారు కూడా చెప్తున్న సమస్య ప్రిన్సిపల్ గారు కూడా ఆయన చెప్పేది ఆయన చెప్తారు. నేను ఈఓ గారితో డిస్కస్ నేను నా ఓన్ డెసిషన్ తీసుకోవడానికి ఉండదు. ఈఓ గారితో డిస్కస్ చేస్తాను. సార్కి చెప్పే వచ్చాను, ఇలా ఇష్యూ అవుతుంది సార్, ఎంక్వైరీ చేసి వస్తాను అని చెప్పి. నేను వెళ్ళగానే ఈఓ గారితో డిస్కస్ చేసి వీళ్ళిద్దరి మధ్య సమస్య లేకుండా చేస్తాను. ప్రిన్సిపల్ గారు ఇబ్బంది పెడుతున్నారు, ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు అనేది నేను. ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఆయనే రాసి ఇచ్చారంట. ప్రాబ్లం లేదని, ప్రాబ్లంగా ఉంది అని. దాన్ని చూసి ఏంటి తిట్టుకున్నట్టు ఒప్పుకున్నారు. పిల్లలు కొట్టినట్టు తెలియదు కానీ. ఇక్కడ భీమవరంలో బల్స్మూడ్లో శ్రీ వెంకటేశ్వర బదిరల పాఠశాల అంటే మూగ చెవిటి పిల్లలకు సంబంధించిన పాఠశాల 1985 నుంచి కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ రన్ అవుతుంది. గత 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మాకు ఒక సమస్య వచ్చిందండి. గత 7 నెలల క్రితం సెప్టెంబర్ 20, 2024లో పాకలపాటి పద్మనాభరాజు గారు ఇక్కడ ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన గత 27 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే టెక్నీషియన్గా, స్పీచ్ అండ్ హీరింగ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. ఆయన ప్రిన్సిపల్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ పాఠశాలలోను హాస్టల్లోను అందరు సిబ్బందిని, అందరూ ఎక్కువగా మేము అందరూ లేడీస్ ఉన్నామండి, స్టాఫ్ కూడా అందరినీ కూడా మానసికంగాను మాటలతోనూ, అనుకోవడని మాటలతోనూ అన్ని విధాలుగా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదంతా మేము మా దేవస్థానం, మాకు మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ టీటీడీ దేవస్థానం అండి, తిరుపతి నుంచి మేము ఈఓ గారికి, డిఈఓ గారికి, జేఈఓ గారికి అందరికీ మా సమస్యను తెలియపరిస్తే వెంటనే వారు స్పందించి ఆదివారం నాడు 16వ తేదీ డిఈఓ మేడంని మాకు అసలు ఏం జరిగిందో తెలుసుకోమని ఎంక్వైరీ కోసం పంపించారు. ఆ మేడం గారు వచ్చి విన్నారు. అన్నీ మేము మా సమస్యలు అన్నీ పూర్తి వివరంగా చెప్పాము. మేడం గారు అన్నీ విని నిర్ణయం ఈఓ గారు తీసుకోవాలి. నేను ఈ విషయాన్ని అంతటినీ కూడా ఈఓ గారికి చెప్తాను. టీటీడీ ఈఓ గారు ఆలోచించి దీనికి పరిష్కారం ఏంటో ఆలోచించి మాకు తప్పకుండా న్యాయం చేస్తామని మాట ఇచ్చి వెళ్ళారు. మేము అందుకోసం వెయిట్ చేస్తున్నామండి. పిఎస్ఆర్ ఛానల్, వేటు న్యూస్,
ఫోర్ సైడ్స్ ఇవన్నీ కూడా మీడియా ఛానల్స్, మన ప్రింట్ మీడియా వచ్చి వశిష్ట టుడే, ఈనాడు, సాక్షి, వీళ్ళందరూ కూడా మాకు ఇప్పటివరకు అప్డేట్ తెలుసుకుంటూ మాకు న్యాయం జరిగే విధంగా ఏం జరిగిందని తెలుసుకుంటూ మాది ప్రచారం చేస్తున్నారండి. కానీ ఇవన్నీ కూడా చాలామంది ఆ రోజు మొత్తం లోకల్ ఛానల్స్ ఏంటి అన్ని ఛానల్స్ వచ్చారు. అంతమంది కూడా ప్రచారం చేయకుండా మరి ఏమేం ప్రలోభాలకు ఎవరు లోనయ్యారో తెలియదు. కానీ కనీసం వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళ లేడీస్ గురించి అసహ్యంగా మాట్లాడితే వాళ్ళు మేము ప్రలోభాలకు లొంగుతారా? వాళ్ళ విషయాలు బయటికి చెప్పకుండా అడగకుండా ఉంటారండి. ఆ మీడియా ఛానల్స్ అందరూ కూడా పేరు మోసిన పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఆ రోజు వచ్చారు, మాతో మాట్లాడడం జరిగింది, వాయిస్ తీసుకోవడం జరిగింది. అయినా సరే ఎవ్వరూ కూడా ప్రచారం చేయలేదు. మరి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.